ప్రేమైన పాత బిట్రగుంట ప్రజలందరికీ కూడా దేవుడు అందించేటటువంటి మహా గొప్ప సువార్త మంచి మాటలు విని జీవితాలన్నీ కూడా రక్షణ పొందేటట్లుగా మంచి జరిగేటట్లుగా ఈ గ్రామానికి దేవుడు మమ్మల్ని పంపించున్నాడు. కాబట్టి దేవుడు తన యొక్క మంచి మాటలు శుభవార్త ఈ యొక్క పాత బిట్రగుంట గ్రామానికి తెలియచేయడానికి మమ్మల్ని పంపించున్నాడు. అదేంటంటే పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. దేవుడు ఈ పాత బిట్రగుంట గ్రామంలోని ప్రతి మనిషిని కూడా పరలోక రాజ్యానికి పిలుస్తూ ఉన్నాడు. పరలోక రాజ్యం అంటే ఏంటి? ఆ పరలోక రాజ్యంలో ఏముంటాయి, ఏ విధంగా ఉంటది అంటే ప్రేమ దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యము అంటే మరణము లేని రాజ్యము. పరలోక రాజ్యము అంటే రోగాలు లేని రాజ్యము. పరలోక రాజ్యము అంటే పాపము లేని రాజ్యము. పరలోక రాజ్యము అంటే ఆకలి దప్పులు లేని రాజ్యము. పరలోక రాజ్యము అంటే డబ్బుతో పని లేని రాజ్యము. పరలోక రాజ్యము అంటే శాశ్వతంగా ఉండేటటువంటి రాజ్యము. ఆ యొక్క పరలోక రాజ్యములో నీతి మాత్రమే ఉంటుంది. ఆ యొక్క పరలోక రాజ్యములో ఎట్లాంటి బాధలు ఉండవు, ఎలాంటి కుల మత తేడాలు ఉండవు. ఆ యొక్క పరలోక రాజ్యములో ఎంతో నెమ్మది ఉంటుంది. ఆ పరలోక రాజ్యములో అందరి జీవితాలు కూడా చాలా బాగుంటాయి. కాబట్టి దేవుడు ప్రతి మనిషిని కూడా పరలోక రాజ్యానికి పిలుస్తూ ఉన్నాడు. ఆ యొక్క పరలోక రాజ్యము వెళ్ళడం ప్రతి మనిషి కూడా అవసరం. కనుక దేవుడు ఈ యొక్క పరలోక రాజ్యాన్ని చేరుకోవాలని ప్రతి మనిషికి కూడా ఆహ్వానం ఇస్తూ ఉన్నాడు. ఈ యొక్క పరలోక రాజ్యము అంటే ఆ రాజ్యానికి ఒక రాజు ఉంటాడు. కాబట్టి ఆ యొక్క పరలోక రాజ్యానికి రాజు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. సర్వ సృష్టికర్త అయిన దేవుడు ఆ యొక్క పరలోక రాజ్యానికి పిలుస్తూ ఉన్నాడు. ఈ భూమి మీద చూడండి, ఏ రోజు ఏ మనిషికి ఎలాంటి సమస్య వస్తుందో తెలియదు. ఈ భూమి మీద చూడండి, కరోనా అని, రోగాలని, తెగులని, రకరకాల సమస్యలతో ఈ భూమి అల్లాడిపోతుంది. ఈ భూమిలో ఎండలు ఎక్కువ, ఈ భూమిలో తెగులు ఎక్కువ, ఈ భూమిలో పాపం ఎక్కువ. ఈ భూమి మీద ప్రతిదీ కూడా బాధే. కనుక మనుషులందరినీ కూడా ఈ యొక్క రోగాల నుంచి, ఈ యొక్క సమస్యల నుంచి, ఈ యొక్క బాధల నుంచి, ఈ యొక్క మరణం నుంచి తప్పించి మంచి జీవితం ఇవ్వాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. ఆ మంచి జీవితం పరలోకంలో ఉంటుంది. కనుక ఆ పరలోకానికి దేవుడు అందరినీ పిలుస్తున్నాడు. ప్రేమని దేవుని బిడ్డలారా, ఆ పరలోక రాజ్యానికి రాజు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ యొక్క రాజ్యానికి ఉచితమైన ప్రవేశం ఉంది. ఈ లోకంలో అయితే డబ్బు పెట్టి ప్రతిదీ కూడా కొనుక్కోవాలి. పేదవాళ్ళు అన్ని కొనుక్కోలేరు. కానీ దేవుడు ఆ శాశ్వతంగా ఉండే ఆ రాజ్యాన్ని, ఆ మరణం లేని ఆ రాజ్యాన్ని, ఆ రోగాలు లేని ఆ రాజ్యాన్ని, ఆ మనశ్శాంతి ఉండే ఆ రాజ్యాన్ని ప్రతి మనిషికి కూడా ఉచితంగా ఇవ్వాలనుకుంటున్నాడు. డబ్బులు లేని వాళ్ళు ఆ రాజ్యానికి వెళ్ళలేరు. కనుక ఈ లోకంలో ఆస్తి కలవారు మాత్రమే ఏదైనా కొనుక్కోగలరు. కనుక దేవుడు ఉచితంగా ఆ రాజ్యాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. ఆ రాజ్యానికి రాజు ప్రభు అయిన యేసుక్రీస్తు. కనుక ఇదిగో ప్రతి మనిషికి కూడా ఆ రాజ్యం ఇవ్వాలని చెప్పి దేవుడు ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు. ఏదో ఒక రోజు ఈ లోకాన్ని మనం విడిచి వెళ్ళాలి. ఏదో ఒక రోజు ప్రతి మనిషికి మరణం వస్తుంది. ఈ లోకంలో మనం సంపాదించుకున్నవన్నీ కూడా మనతో రావు. మనం వస్తా కూడా ఏది కూడా ఈ లోకానికి తీసుకొని రాలేదు. ఈ లోకంలో బంధుమిత్రులందరూ కూడా విడవలసిన వారమే. తల్లిదండ్రులు ఉన్నా, బంధుమిత్రులు ఉన్నా, ఎంత పెద్ద ఇల్లు ఉన్నా, బంగారంతో ఇల్లు కట్టుకున్నా ఒకరోజు విడవలసి ఉంది. కాబట్టి బ్రతికుండగా ప్రతి మనిషికి కూడా దేవుడు ఉచితంగా అవకాశం ఇస్తున్నాడు. ప్రతి మనిషి కూడా పరలోకం వెళ్ళేటటువంటి అవకాశం దేవుడు ఇస్తూ ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ రాజ్యానికి దేవుడు యేసుక్రీస్తు. ఆ రాజ్యానికి రాజు యేసు ప్రభు.
కాబట్టి ఆ రాజ్యం వెళ్ళాలంటే ప్రభువైన యేసుక్రీస్తు నామములో విశ్వాసం ఉంచాలి. ఎవరైతే ఆ నిత్య రాజ్యము, ఆ పరలోకం కావాలనుకుంటారో అలాంటి వారందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచితే ఆ యొక్క రాజ్యం దొరుకుతుంది. ఆ రాజ్యానికి దొంగలు, వ్యభిచారులు, నరహంతకులు, కులంతో తేడా చూపించేవాళ్ళు, గర్వించేవాళ్ళు ఆ రాజ్యానికి రాలేరు. ఆ పరలోక రాజ్యంలో నీతిమంతులు మాత్రమే, మంచివాళ్ళు మాత్రమే ఉంటారు. కాబట్టి ఆ యొక్క పరలోక రాజ్యం దేవుడు ఎవరికి ఇవ్వాలనుకుంటున్నాడు అంటే మంచి వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నాడు, నీతిగా బ్రతకాలనుకుంటున్న వాడికి ఇవ్వాలనుకుంటున్నాడు. కాబట్టి ఈ లోకంలో మనుషులందరూ చూడండి, పాపం చేస్తూ తాగుబోతులుగా, దొంగలుగా, వ్యభిచారులుగా, నరహంతకులుగా కనబడుతున్నారు. మనుషులందరూ కూడా ఇంట్లో సమాధానం లేదు. రాజకీయ నాయకులు ప్రజల్ని సకరంగా చూసుకోవడం లేదు, ఎన్నుకున్న రాజకీయ నాయకులు. కనుక ప్రతి మనిషి కూడా పాపం చేస్తూ ఉన్నాడు. కనుక ఆ పాపాన్ని మానిన వారికే పరలోక రాజ్యం. ఎవరైతే మంచిగా బతకాలనుకుంటారో, ఎవరైతే నీతిగా బతకాలనుకుంటారో, ఎవరైతే చెడు మార్గం విడిచి మంచి మార్గంలో నడవాలనుకుంటారో, మాను మనసు పొందుతారో అలాంటి వారికి ఆ పరలోక రాజ్యం దొరుకుతుంది. ఎవరైతే తమ మనస్సులో చెడు జీవితాన్ని వదులుకుంటారో, ఎవరైతే యేసు ప్రభువు నమ్మి నీతిగా బతుకుతారో, యేసు ప్రభు చెప్పిన మాటలలో నీతి ఉంది. యేసు ప్రభు అబద్ధం చెప్పొద్దన్నాడు, యేసు ప్రభు వ్యభిచారం చేయొద్దన్నాడు, యేసు ప్రభు దొంగతనం చేయొద్దన్నాడు, యేసు ప్రభు పాపం చేయొద్దన్నాడు. కాబట్టి ఏ మనిషి అయినా సరే, పాపము చేసే ప్రతి మనిషి కూడా పరలోక రాజ్యానికి వెళ్ళలేడు. ఎవరైతే పాపాన్ని వదులుకొని మారు మనసు పొందుతాడో అలాంటి వారికి ఆ పరలోక రాజ్యం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ పరలోక రాజ్యం చేరాలంటే పాప క్షమాపణ పొందాలి. ఈ లోకంలో ఒక డాక్టర్ మాత్రమే ఆపరేషన్ చేయగలడు, ఎవరు పడితే వాళ్ళు చేయలేరు. కనుక యేసు ప్రభు ఒక్కడే పరిశుద్ధుడైన దేవుడు. కనుక మనుషులందరి కొరకు ఆయన 2000 సంవత్సరాల క్రితం తన పవిత్రమైన రక్తాన్ని కార్చాడు. ఆ రక్తం ఎందుకంటే మనుషుల పాపాలను తుడవడానికి. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మనుషులను పాపము నుంచి విమోచించడానికి. యేసు ప్రభు 2000 సంవత్సరం క్రితం ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే నిత్య జీవం ఇవ్వడానికి. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే పాప క్షమాపణ ఇవ్వడానికి, మంచి జీవితం ఇవ్వడానికి, చెడిపోయిన జీవితాన్ని బాగు చేయడానికి, ఒంటరిగా ఉన్న జీవితానికి తోడివ్వడానికి, ఆదరణ లేని జీవితానికి ఆదరించడానికి యేసు ప్రభు వచ్చాడు. ఈ లోకంలో మనుషులు కులం అని, ఈ లోకంలో మనుషులు చాలా రకాల తేడాలు చూపిస్తుంటారు, స్వార్థపరులుగా బతుకుతున్నారు. కనుక దేవుడు తన ప్రేమను వెల్లడిపరుస్తూ ఉన్నాడు. ఇదిగో యేసు ప్రభు అయితే మనుషులందరినీ పిలుస్తున్నాడు. కులం లేదు, మతం లేదు, అందరూ ఒకటే దేవుని దృష్టికి. కాబట్టి ఎవరైతే మంచి బతుకు బతకాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఉచితంగా పరలోక రాజ్యం ఇవ్వాలనుకుంటున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముతారో హృదయంలో, ఎవరైతే పాప క్షమాపణ పొందుతారో, ఎవరైతే బాప్తిసం తీసుకుంటారో, ఎవరైతే మంచి జీవితం బతుకుతారో వాళ్ళకి పరలోకం. కాబట్టి ఉచితంగా దేవుడిచ్చేటటువంటి యొక్క పరలోకాన్ని మనం ఎందుకు వదులుకోవాలి? ఈ లోకంలో కొద్ది కాలమే మనం ఉంటాం. ఎంత ఉద్యోగమైనా, ఎంత ముఖ్యమంత్రి అయినా, ఎంత ప్రధానమంత్రి అయినా ఒకరోజు చనిపోతాడు. రాజులు కూడా చనిపోయారు, మట్టిలో కలిసిపోయారు. చదువుకున్నోడు కూడా మట్టిలో కలిసిపోతాడు. ఎంత పెద్ద బంగారపు బిల్డింగ్ కట్టుకున్నా మట్టిలో కలుస్తాడు. కాబట్టి మనుషులది కొద్ది కాల జీవితం. ఇక్కడ మనుషులు ఎంత బలం ఉన్నా, అందం ఉన్నా ఇక్కడ కొద్ది కాలమే ఉంటారు. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇదిగో మరణం తర్వాత నువ్వు ఎక్కడ ఉంటావో ఒకసారి ఆలోచించుకో. ఈ మరణం ఎందుకు వచ్చిందంటే మనుషులందరూ పాపం చేసినందువలన దేవుడు మనుషులకు విధించిన శిక్షయే మరణం. దేవుడు ఉన్నాడు అనడానికి సాక్ష్యము ఈ ప్రకృతి, మన శరీరము, మన ఆత్మ. మరణము
ఎంత పెద్ద మనిషి అయినా కూడా ఒక రోజున మట్టిలో కలవాల్సిందే, ఈ శరీరాన్ని విడవాల్సిందే. కాబట్టి ప్రతి మనిషి కూడా మంచి జీవితం జీవించి పరలోకం రావాలన్నది దేవుని యొక్క కోరిక. అయితే ఎవరైతే ఇదిగో ఇంకా దేవుని గురించి వినియో తమ సొంత ఆలోచన ప్రకారము చెడు జీవితాన్ని జీవించాలనుకుంటారో అలాంటి వారందరికీ కూడా తీర్పు ఉంది. పోలీసులు ఎలాగైతే చెడ్డవారిని జైల్లో పెడతారో దేవుడు కూడా మనుషులందరూ చనిపోయిన తర్వాత తీర్పు పెడతాడు. ఏ మనిషి అయితే తన జీవితాన్ని సరిగా జీవించలేదో, ఏ మనిషి అయితే పాపంతో జీవిస్తాడో ఆ మనుషులందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాలి. ప్రతి మనిషికి కూడా మరణం తర్వాత తీర్పు ఉంటుంది. ఆ తీర్పులో ప్రతి మనిషి కూడా నిలబడాలి. కాబట్టి చెడు జీవితం జీవించిన ప్రతి మనిషి కూడా దేవుని ఎదుట నిలబడాలి. మంచి జీవితం జీవించిన వాడు కూడా దేవుని ఎదుట నిలబడాలి. కాబట్టి ఆ రోజున మనం అనుకుంటున్నామేమో ఈరోజు ఎలా బతికినా మనకేం పర్లేదు, ఏం చేసినా డబ్బు పెట్టి మనం చేయగలుగుతున్నాము అనుకుంటున్నావేమో. ఇదిగో ఒక రోజు ప్రతి మనిషి కూడా దేవుడి చేతిలో దొరుకుతాడు. ప్రతి మనిషి కూడా తాను చేసిన పాపపు ప్రతిఫలం అనుభవిస్తాడు. ప్రతి మనిషి కూడా తాను మంచి చేస్తే దేవుడి దగ్గర మంచి రాజ్యం పొందుతాడు. ప్రతి మనిషి కూడా తాను చెడు చేస్తే దేవుడి దగ్గర శిక్ష పొందుతాడు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, మనుషులందరూ కూడా ఇదిగో న్యాయపీఠం ఎదుట నిలబడవలసిన టైం ఒకటి ఉంది, ఒక రోజు ఉంది. కాబట్టి ఎవరైతే ఈ మాటలు విన్నారో వారందరూ కూడా తప్పించుకోవడానికి లేదు. అయ్యా నాకు తెలియలేదు, నాకు వినబడలేదు అనడానికి లేదు. ఇదిగో బతికుండంగానే దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. బతికుండంగానే నీ చెవులకు వినిపింపజేస్తున్నాడు. నీకు చెప్పలేదని నువ్వు అంటావేమోనని బతికుండగానే దేవుడు నీకు వినిపిస్తున్నాడు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క మంచి అవకాశాన్ని మనం ఎందుకు విడుచుకోవాలి? ఈ లోకంలో తల్లిదండ్రులు మనం రక్షించలేరు. ఈ లోకంలో మనం ఓట్లేసి గెలిపించుకున్న నాయకులు మనల్ని ప్రాణం కాపాడలేరు. దేవుడొక్కడే మనుషులను సృష్టించాడు. దేవుడొక్కడే ప్రాణం తీయగలడు. దేవుడొక్కడే బతికించగలడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి 2000 సంవత్సరాల క్రితం వచ్చి మనుషుల పాపాల కొరకు తన రక్తం ఇచ్చి చనిపోయి తిరిగి లేచి సజీవంగా చూపించిన దేవుడు, పునరుత్థానుడైన దేవుడు. ఇది మతమో కాదో ఇంకోటో కాదు, కేవలం మంచి మార్గం. మనుషులందరూ బాగుండాలని, మనుషులందరూ మంచి జీవితం జీవించాలని దేవుడు చెబుతున్నటువంటి ప్రకటన. కాబట్టి పాత పెట్టుకుంట గ్రామాన్ని దేవుడు ఆశీర్వదించాలని, దేవుడి గ్రామం మొత్తం కూడా బాగుండాలని పంపించాడు, ప్రకటన చేస్తూ ఉన్నాడు. ఎవరైతే ఈ మాటలు వింటున్నారో రేపు నీకు అవకాశం ఉండకపోవచ్చు. ఈ రోజే నీ యొక్క చివరి దినమేమో. కాబట్టి రేపు ఎవరుంటారో లేదో తెలియదు. ఈ రోజు ఎదుగో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, తన ప్రేమ పిలుస్తున్నాడు. మనమందరం ఆయన బిడ్డలం, మనమందరం దేవుని పిల్లలం. కాబట్టి మన తండ్రి అయిన దేవుణ్ణి తెలుసుకొని ఆయన వద్దకు ప్రతి ఒక్కరు కూడా చేరాలి. ఈ భూమి ఆకాశాలు త్వరలో నాశనం అయిపోతాయి. దేవుడు ఈ భూమి ఆకాశాలను త్వరలో నాశనం చేయబోతున్నాడు. కారణం ఏంటంటే పాపం పెరిగిపోయింది. ప్రతి మనిషి కూడా చెడు జీవితం జీవిస్తూ ఉన్నాడు. ప్రతి మనిషి కూడా భయంకరమైన పాపంతో జీవిస్తున్నాడు. కాబట్టి దేవుడు ఈ భూమి ఆకాశాలను త్వరలో కాల్చివేయబోతున్నాడు. మనుషుల ఆత్మలు దేవుడు చెప్పినట్టుగా నీతిగా బతికితే పరలోకానికి, చెడు జీవితం ఇష్టానుసారంగా బతికితే నరకానికి వెళ్తుంది. ఆ నరకం యుగయుగాల బాధ ఉంటుంది. ఆ ఆత్మ యుగయుగాల దేవుడి మాట విననందుకు శిక్ష పొందుతుంది. కాబట్టి దేవుడు ఈ అవకాశం ఇచ్చుండగానే, ప్రాణం ఉండగానే మనం రక్షణను సంపాదించుకుందాం, దేవుణ్ణి సంపాదించుకుందాం. మనం ఈ లోకంలో సంపాదించుకున్నవన్నీ మనతో రావు. రక్షణ ఒకటే, మన ఆత్మను మనం రక్షించుకుంటే, దేవుణ్ణి కలిగి ఉంటే మాత్రమే మన జీవితం బాగుంటుంది. కాబట్టి ఈ గ్రామాన్ని దేవుడు దీవించి ఈ మాటలు వినిపించాడు. ఎవరైతే మనసులో విన్నారో, నమ్ముకుంటున్నారో వారందరికీ కూడా శుభం. ఇదిగో పరలోక రాజ్యం దేవుడు త్వరలో తీసుకురాబోతున్నాడు. పరలోక రాజ్యానికి దేవుడు తీసుకెళ్లబోతున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు త్వరలో రాబోతున్నాడు. ఈ మాటలు విని నమ్మిన వారందరికీ కూడా శుభం.